ఇంకా ఆ తర్వాత ఈ గంగిరెద్దులోళ్ళు ఎవరైతే ఉన్నారో, చిలక జోస్యం చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ జంగాలోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ చేతబడులు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ భయపెట్టి అనేకుల దగ్గర డబ్బులు తీసుకొని విచ్చలవిడితనంతో ఉంటారు వీళ్ళు. ఇంత భయంకరంగా తాగి తిరిగి విచ్చలవిడితనంతో అనేకులని కొట్టి దుర్భాషలాడిన వ్యక్తి. ఇతను అనేక అప్పుల చేత బాధపడి అసలు ఏంటి జీవితం అనుకుంటూ నడుస్తుంటే విడిపించి తీసుకొని వచ్చి మందిరంలో చాలా నమ్మకంగా ఉంటారు. ఈ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ టీచర్కి రిజైన్ చేసేసింది. వాళ్ళు అన్నారు, అయ్యో అదేంది గవర్నమెంట్ జాబ్ కోసం అనేకులు ఎదురు చూస్తూ ఉంటే మీరేంటి అని అంటే, లేదు దేవుడు చేసిన ఈ అద్భుతానికి మేము ఏమి ఇచ్చినా తక్కువే, కనుక నేను కూడా దేవుడి పరిచర్యలోనే ఉండాలి అని అప్పటి నుంచి. అట్లాగే నేను ప్రసంగాలు చేసినా కానీ, ప్రేయర్ ఆయిల్ బాటిల్స్ ఎవరికైనా ఇచ్చినా కానీ, బైబిల్ ఎవరికైనా ఇచ్చినా కానీ, ఏదైనా చేసినా కానీ ఏది అమ్మలేదు బ్రదర్. ఈ రోజుకి అన్ని ఉచితంగానే ఇచ్చాను. ఎక్కడైతే పంచానో మీరు చూస్తూ ఉన్నప్పుడు కూడా మీకు వీడియోలో కనబడతాయి. అందరి ముందు తల ఎత్తుకుని జీవించాలని చెప్పి అందరు అనుకుంటారు, కానీ అటువంటి జనరేషన్లో ఉన్న అప్పటికి కూడా ఈ బ్రదర్ గారు ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం పనిచేయవు, కాళ్ళు కూడా పనిచేయవు, పైగా దేవుడు నమ్ముకున్న వ్యక్తి కాదు. మాటలు చెప్తాను. యాక్చువల్గా నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినా. నేను నా తల్లిదండ్రులు, నా సేవకులు అందరూ కూడా నన్ను ఏ రీతిగా అయితే దేవుని పైన ఆధారపడాలో అది నేర్పించారు. నా తల్లిగా ఆధారపడాలి అనేది మాత్రం గట్టిగా నేర్పించారు మాకు. ఏ పరిస్థితి అయినా కూడా ఎట్లాగా దాన్ని ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలనేది నేర్పించారు. సో అన్ని విషయాల్లో చిన్నది కాదు పెద్దది కాదు, అన్ని విషయాల్లో దేవుడి పైన ఆధారపడుతూ ప్రార్థన పూర్వకంగా వెళ్తున్నాను. అక్క చెల్లెలలో చిన్న గొడవేదని అయినా కూడా సూర్యాస్తమయం వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు, ఈ వాక్యం మీద ఆధారపడేవాళ్ళం. సాయంత్రం వరకు మాట్లాడుకునే వాళ్ళము. చెడు చూడకూడదు, ఖచ్చితంగా చెడు చూడకుండా నా కళ్ళను తిప్పుకునేదాన్ని. ఈవెన్ ప్రాంతాల్లో వండుకొని తినరు, బియ్యాన్ని నానబెట్టుకొని దంచుకొని అది తింటూ అది తాగుతూ వాళ్ళు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కొరుక్కొని తింటారు. అటువంటి వాళ్ళకి నాగరికత నేర్పిస్తూ మరీ వెళ్తూ ఉంటాం మేమంతా కూడా.